స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు బడ్జెట్లో కేటాయింపులు పలు పథకాలు పెరిగినప్పటికీ అసమర్థ పంపిణీ వ్యవస్థ స్వార్థ వ్యక్తుల వల్లే పేదలకు ఆశించినంతగా లబ్ధి చేకూరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలి కడుపుతో నిద్రించకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని, అందుకే కరోనా సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. इस देश का कोई गरीब भूखा न सो जाए। मेरे प्यारे भाइयों बहनों, गरीब के मन में भी इसके कारण विश्वास पैदा हुआ है। ये विश्वास इसलिए आया है क्योंकि उनको लगता है कि चुनौती चाहे कितनी भी बड़ी हो, देश उनके साथ है। थोड़ी देर पहले मुझे कुछ लाभार्थियों के साथ बातचीत करने का अवसर मिला। उस चर्चा में मैंने अनुभव भी किया कि एक नया आत्मविश्वास उनके अंदर भरा हुआ है। साथियों, आजादी के बाद से ही करीब करीब हर सरकार ने गरीबों को सस्ता भोजन देने की बात कही थी। सस्ते राशन की योजनाओं का दायरा और बजट साल दर साल बढ़ता गया, लेकिन उसका जो प्रभाव होना चाहिए था वो सीमित ही रहा। देश के खाद्य भंडार बढ़ते गए, लेकिन भूखमरी और कुपोषण में उस अनुपात में कमी नहीं आ पाई। इसका एक बड़ा कारण था कि प्रभावी डिलीवरी सिस्टम का न होना। ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ ను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో తొలి విడతలో 4530 వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలను నిర్మించినట్లు సీఎం జగన్ తెలిపారు. అందులో మౌలిక సదుపాయాల కల్పనకు 140 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వైఖరిని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై పెట్టుకున్న ఆశలన్నీ ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవాల్సిందే, లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని సాధ్యమైతే ప్రైవేటీకరించడం, లేని పక్షంలో శాశ్వతంగా మూసివేయడమే కొత్త పబ్లిక్ సెక్టార్ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. పరదేశిబాబు వర్గానికి చెందిన పాస్టర్లు ఆందోళన చేశారు. మరో వర్గం తమ వర్గంపై దాడి చేశారని జిల్లా పోలీస్ కార్యాలయం ముందు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ ఆధిపత్య పోరులో హత్యలకు దారితీసి సంఘటన కూడా ఉన్నాయి. కాగా ఇటీవల ఒక వర్గానికి ప్రభుత్వ పెద్దల సహకారం లభిస్తుందనే వాదన వినిపిస్తుంది. Ayo.
రిప్రజెంటేషన్ కనబడతాం సార్, మా బాధలు చెప్పుకుంటాము, బాధలు చెప్పుకుంటాం మేము. వైసీపీ ఎంపీలకు నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా జలకిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై ఆరోపణలు చేసిన ఆయన తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఆవరణలోనే గోరంట్ల మాధవ్ తనను బెదిరిస్తున్నాడని స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెడితే తన అంతు చూస్తానని బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్ మా పార్టీకి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన మా సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ నా వద్దకొచ్చి సభ్య సమాజం తలదించుకునే రీతిలో బూతులు మాట్లాడి, నేను మీడియాలో మళ్ళీ కనపడితే నా అంతం చూస్తానని చెప్పి బెదిరించి, నేను సంయమనం పాటించాను. అక్కడ 10 మందిలో అది పద్ధతి కాదు అని. సో ఇది జరిగిన వెంటనే నేను స్పీకర్ గారికి ఇలా ఒక కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా ఇంకొక 5 ఎంపీలతో కలిసి వివిధ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఇతర పార్టీలకి సంబంధించిన ఎంపీలతో కలిసి నేను స్పీకర్ గారిని ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య దాదాపు 55 సంవత్సరాల తర్వాత గూడ్స్ రైల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మార్గం ద్వారా రెండు దేశాల మధ్య, ముఖ్యంగా అస్సాం, బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి అతి తక్కువ ఖర్చుతో వస్తువుల్ని రవాణా చేయడానికి వీలు లభించింది. చిత్తూరు జిల్లాలోని టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి అమర్రాజ్ బ్యాటరీ కంపెనీ తన విస్తరణ ప్రణాళికకు గుడ్ బై చెప్పింది. అమర్రాజ్ కంపెనీ తమిళనాడుకి తరలిపోవడం వల్ల ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 కుటుంబాలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వ ఏసీపీ, జేసీబీ, టీసీపీ వేధింపుల పాలసీలతో కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి వెళ్లిపోతున్నాయి. రాష్ట్రానికి 3 రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. రాజధాని చట్టం ఆమోదించిన రోజే 3 రాజధానులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామన్నారు. విశాఖ ప్లాన్ ను ప్రైవేట్ పరం చేయలేకపోమన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్నుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బెయిల్ రద్దు పిటిషన్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ నెల 25న జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో మరో బాంబు పేల్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. విదేశాలకు పారిపోయేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేక హత్య కేసులో సునీల్ పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అశోక్ గజపతి రాజు ప్రోద్బలంతోనే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నదీం అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గతంలో ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ఉర్దూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ హాజరయ్యారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఈరోజు నాకు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి అన్న గారి పరిపాలన సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీకి తపన పడ్డారో తను రాజశేఖర రెడ్డి తనయుడు జగనన్న కూడా సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. ఆయన ఈరోజు రిజర్వేషన్లలో, ఈరోజు కార్పొరేషన్లలో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి, చరిత్రలో ఎక్కడ కని విని ఎరగని విధంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదైతే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఉందో ఆ గ్రామ స్వరాజ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టి నెరవేర్చడం జరిగింది. దీనికోసం ఇటువంటి ప్రభుత్వంలో మాకు అవకాశం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ముస్లిం మైనార్టీలకు కేవలం కేంద్ర ప్రభుత్వాలైతేనేమి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే చూశాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తుంటూ జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్ బోర్డు పేర్కొంది. వెళ్ళాలి కదా, డిగ్రీ కోర్సెస్కి వెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి వాళ్లకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా సెకండ్ ఇయర్ ఇప్పుడు ఉన్నారు కదా, రాస్తున్నారు కదా, కాబట్టి ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ లాగా సంథింగ్ లైక్ బెటర్మెంట్ మళ్ళీ ఇంకో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పాస్ తోటి సరిపెట్టుకోలేని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి బెటర్మెంట్ లాగా ఒక ఫుల్ లెంగ్త్లో
యాజ్ ఇట్ ఈస్గా ఫుల్గా వాళ్ళకు రెగ్యులర్ ఎగ్జామినేషన్ లాగా అన్ని సబ్జెక్ట్స్లో పరీక్షలు పెడతాం. కేవలం డైరీ కంపెనీగా పరిమితం కాకుండా ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగే దిశగా హెరిటేజ్ ఫుడ్స్ అడుగులు వేస్తుంది. బెవరేజెస్, డ్రింక్స్, బటర్ తదితరాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కిందకే వస్తాయని, తాజాగా దీర్ఘకాలం నిల్వ ఉండే ఉత్పత్తులపై కంపెనీ దృష్టి పెడుతుందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా తెలిపారు. అత్యాధునిక రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్ఎంసీజీ తరహా పంపిణీ వ్యవస్థను కంపెనీ కలిగి ఉందన్నారు. కంపెనీ ఈకామ్ విక్రయాలు పెరుగుతున్నట్లు తెలిపారు. మిల్క్లో గ్రో అయ్యే కన్నా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలనుకుంటున్నాము. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే పెరుగు, లేకపోతే ఐస్ క్రీమ్స్, లస్సీ, బటర్ మిల్క్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిట్లో ఆల్రెడీ మా ప్రెజెన్స్ ఉందండి. అండ్ డెఫినెట్లీ రీబ్రాండింగ్ అండ్ న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మేము గ్రో అవ్వగలుగుతామనే కాన్ఫిడెన్స్ కూడా మాకుంది. 15 స్టేట్స్లోనే ఎక్కువ పెనిట్రేట్ చేయాలని అనుకుంటున్నామండి, ఎందుకంటే అక్కడే ఆపర్చునిటీ చాలా పెద్దగా ఉంది. అండ్ సెకండ్లీ మా స్ట్రెంగ్త్ ప్రొక్యూర్మెంట్. సో 15 స్టేట్స్లో మా ప్రొక్యూర్మెంట్ బేస్ ఇంక్రీజ్ చేసుకొని దాని అడ్వాంటేజ్ సేల్స్ సైడ్లో తీసుకోవాలనేది మా ప్లాన్. సో ఫర్ ఇన్స్టెన్స్ యాజ్ ఆఫ్ టుడే మేము 3.5 లక్షల ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేస్తున్నాము ట్వైస్ అ డే. సిమిలర్లీ 15 lakh ప్లస్ కన్జ్యూమర్స్ ఎవరైతే డైలీ అట్లీస్ట్ 1 హెరిటేజ్ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి వెరీ గుడ్ క్వాలిటీ మిల్క్ అండ్ సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్ లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకల పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు 6 యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి అర్బన్ సిసిఎస్ లో పనిచేస్తున్న సిఐ వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో సిఐ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రారంభించినట్లుగా సమాచారం. అందులో భాగంగా ఏపీలో 2 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటుగా 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వీటికి సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నెలలో వీటికి ఎన్నికలకు వీలుగా నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్లో పోలింగ్ జరిగే విధంగా అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి మెగాస్టార్ కు ఒక కథ వినిపించాడట. చిరుకి ఆ హిలేరియస్ ఎంటర్టైనర్ బాగా నచ్చేయడంతో వెంటనే పచ్చ జెండా ఊపేసినట్లు సమాచారం. మారుతి ఎప్పటి నుండో మెగాస్టార్ తో పనిచేయాలనుకుంటున్నాడు. ఆ కళ ఈ సినిమాతో తీరనుందని అంటున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్త పోలవరం గ్రామానికి సమీపంలో ఉన్న సాయి మెరైన్ కంపెనీ గేటు ముందు మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కనీస వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదంటూ మండిపడ్డారు. విధులు నిర్వహించేటప్పుడు కాళ్ళు చేతులు విరిగినా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పేరు అప్పలరాజు, ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు సాయి మెరైన్ కంపెనీ ఎస్రాయవరం మండలం విశాఖపట్నంలో ఉంది. ఈరోజు ప్రధానంగా సుమారుగా ఒక 700 నుండి 800 మంది కార్మికులు ఈ రోజున ఈ కంపెనీలో రోజువారీ కూలి పని కూడా చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టులు ఈ రోజులో చాలామంది వాళ్ళు స్వప్రయోజనాల కోసం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఒక రోజువారీ కూలి పని చేసిన వారికి ఇంచుమించు 500 నుండి 600 రూపాయలు కూడా ఇవ్వాలి. కానీ వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుని కేవలం 250 రూపాయల నుండి 260 రూపాయలు మాత్రమే ఇస్తారు. చాలా దారుణమైన పరిస్థితి. అంతేకాకుండా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి, దుస్థితైనటువంటి పరిస్థితి ఈ కంపెనీలో ఉంది. అంతేకాదు మేనేజ్మెంట్ చాలా ఇష్టానుసారంగా ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ కంపెనీ వాళ్ళపై కూడా ఎవరైతే పనిచేస్తారో వర్కర్స్ పైన కూడా చిన్న చూపు చూస్తున్నారు. ఈ సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉన్నటువంటి మహిళలు ఈరోజు చాలా దూర ప్రాంతాల నుండి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది వందల సంఖ్యలో కూడా ఈరోజు ఈ కంపెనీకి పనిచేయడానికి వస్తున్నారు. కేవలం 250 రూపాయలు 260 రూపాయలతో ఈ రోజున ఏటు వస్తుందని కూడా ఈరోజు కంపెనీ కూడా మేము అడుగుతా ఉన్నాం. 1వ నెల నుంచే మాకు 300 శాలరీ వేస్తానన్నాడు. కానీ 1వ నెల నుంచే మాకు 300 రూపాయలు శాలరీ వేస్తానన్నావు కదా సార్, మరి ఇప్పటికి 8వ నెల వచ్చేసింది, మరి మాకు శాలరీ పెంచాలి కదా అనేసి అడిగితే సరేనే అమ్మా, ఇప్పుడైతే శాలరీ పెంచడానికి అవ్వదు, మీరు ఇష్టమైతే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని శాలరీ మాత్రం పెంచము, మీకు మాత్రము 260 రూపాయల లెక్కనే ఇస్తామనేసి అన్నారు. కాదు, మాకు 260 రూపాయల లెక్కన అయితే మాకు కిట్టదు, మేము కష్టపడి పొద్దుకల్లా నించొని చేస్తాం పని, మరి మా కష్టానికి ఫలితం ఉండాలి కదా, మాకు మాత్రం 300 రూపాయలు ఇస్తేనే మేము చేయగలుగుతాము. దాలపూడు కొప్పాక 2 బస్సులు వస్తాయి. మాకు 90 మంది దగ్గర వస్తున్నారు. మేము ఇంటి దగ్గర 3 గంటలకు లేగుతున్నాం, బయలుదేరుతున్నాం. బస్సు 5:15 గంటలకు ఎక్కుతున్నాం. ఇక్కడికి 5:30 కల్లా తీసుకొచ్చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి డ్యూటీ 6 గంటలకు ఎక్కుతున్నాం. మళ్ళీ 2ంటికి 2:15 కూడా అవుతుంది దిగడానికి. మాకు ఫస్ట్లో 200 ఇచ్చేవారు, 200లపై 220 చేశారు, 30 చేశారు. మళ్ళీ ఇలాగే డిమాండ్ చేస్తే 260 చేశారు. ఇప్పుడు మేము అక్టోబర్లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం దగ్గర అయిపోతుంది. మాకు శాలరీ పెంచమన్నాం, 300 చేయమన్నాం. ఇందాక డిమాండ్ చేస్తే 280 చేస్తామన్నారు. సీనియర్లకి 280, జూనియర్లకి 260 చేస్తామన్నారు. అలా మేము ఒప్పుకోలేదు. మాకు 300 కావాలన్నా మేము ఎక్కువ అడగలేదు. మరి వాళ్ళన్న టార్గెట్ చూపిస్తున్నాం, లోన్ చెయ్యండి అంటున్నారు. తొక్కు పెట్టండి, అంత ఎల్లుని కానించి పనే. టోక్యో ఒలింపిక్స్ 2020లో మరో ఇండియన్ అథ్లెట్ పథకం కొల్లగొట్టింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా సెమీఫైనల్లో ఓడిపోయింది. దీంతో లవ్లీనాకు కాంస్య పథకం దక్కింది. బుధవారం సెమీఫైనల్లో టర్కీకి చెందిన బుసేనాజ్ తలపడింది. ప్రపంచ ఛాంపియన్ అయిన బుసేనాజ్ మొదటి నుంచి లవ్లీనాపై ఆధిపత్యం చెలాయించింది. 3 బౌట్లలో బుసేనాజ్ 5-0 గెలిచినట్లు ప్రకటించారు. आज मैं मेरा मेडल देश के लिए डेडिकेट करना चाहती हूँ. देशवासी सबने मेरे लिए बहुत प्रे किया. सबके वजह से मेरे आसाम के सभी लोगों ने मेरे लिए इतना प्रे किया और सबके वजह से सबके प्रेयर की वजह से मैं मेडल ले पाई. लेकिन मेरा एम था कि मैं गोल्ड मेडल दिलाऊं इंडिया को.
लेकिन मैं उतना नहीं कर पाई हूँ। लेकिन फिर भी मैं खुश हूँ कि मैं इंडिया के लिए मेडल ले पाई। मैं मेरा मेडल इंडिया को डेडिकेट करना चाहती हूँ और मैं सभी को थैंक यू बोलना चाहती हूँ जो मुझे स्टार्टिंग से लेके अभी तक मेरे साथ रहे और मुझे हर वक्त साथ दिया। हमारे BFI, साई, OGQ, हमारे कोचेस, मेन हमारे कोचेस जिनके ट्रेनिंग के वजह से मैं अच्छा कर पाई, सभी को मैं थैंक यू बोलना चाहती हूँ। अभी मेरा और नेक्स्ट के लिए मैं तैयारी करूँगी कि मैं आगे और भी मेडल लाके इंडिया का नाम रोशन कर पाऊँ। ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. దాక్కో దాక్కో మేకా సాంగ్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నారు. పుష్ప ప్రమోషన్స్ మొదలవడంతో సినిమా రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. దానికి తగ్గట్టుగానే పుష్ప రిలీజ్ డేట్ ఖరారైంది. డిసెంబర్లో క్రిస్మస్ సీజన్ లో పుష్ప విడుదల కానుంది. ఇది మొదటి భాగం మాత్రమే. దీన్ని పుష్ప ది రైస్ గా పరిగణిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.